హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భమిడిపాటి సోమయాజి గారు రచించిన వివేక భ్రష్ట సంపాతముల్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ధర్మారావు దాక్షాయిని దంపతులు తమకు చాలా సన్నిహిత కుటుంబంలో ఆఖరి పిల్లవాడి పెళ్లికి వెళ్ళవచ్చారు. సత్యనారాయణ వ్రతం మరుసటి రోజు. తప్పకుండా రమ్మని మరీ చెప్పారు వాళ్ళు. పొద్దున్నేలే, పెందరాలే వ్రతానికి వెళ్దాం అన్నాడు ధర్మారావు. ఎందుకు? మళ్ళీ అక్కడ స్వీట్లు తినడానికా? మీకు షుగర్ ఉంది కదా, పదే పదే ఆ గులాబ్ జాము ఐస్ క్రీము కలిపి తినడమేమిటి? నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. వెర్రి మొహమా, మనం ఇచ్చిన చదివింపులకి తగినట్లుగా తినకపోతే మనకి గిట్టుబాటుగా ఉండదని తిన్నాను అన్నాడు ధర్మారావు. గిట్టుబాటేమిటి? మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నామా? అంది దాక్షాయిని. మనం వ్రతానికి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. అదీకాక మన సుపుత్రానికి ఒక మంచి సంబంధం చూస్తానన్నారు. కాకినాడ నుంచి వచ్చిన ఒక మిత్రుడు అన్నాడు ధర్మారావు. ఆ మాట చెప్పరే? అలా అయితే తప్పకుండా వెళదాం, పెందరాలే లేస్తాను. సత్యనారాయణ వ్రతమప్పుడు తెలుసుకున్న సంబంధం వివరాలు చాలా నచ్చాయి. పక్కకి పిలిచి దాక్షాయణితో చెప్పాడు. వాళ్ళది చాలా సాంప్రదాయమైన కుటుంబమని, పిల్ల ఎంఏ చదువుతుందని, వీణ కూడా వాయిస్తుందని చెబుతూ ఈ సంబంధం మనకు కుదిరితే బాగుంటుంది అన్నాడు. మన వాడికి 30 ఏళ్ళు వచ్చేశాయి. మంచి సంబంధం అయితే అంతకన్నా కావాల్సిందుందా? పిల్ల జాతకం ఫోటో పంపమని చెప్పాను. మా మిత్రుడు కాకినాడ వెళ్ళిన తర్వాత వాళ్ళతో చెప్తానన్నాడు. ఒకరోజు సాయంకాలం ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ చెప్పింది దాక్షాయిని. ఫోటో జాతకం కాకినాడ నుంచి వచ్చాయి. పిల్ల చాలా బాగుంది. అంతా లక్ష్మి కళ ఉట్టిపడుతోంది. ఇదిగో మీరు కూడా చూడండి అని ఆ పిల్ల ఫోటో ధర్మారావుకి ఇచ్చింది. ఫోటో చూసిన ధర్మారావు మొహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏమిటి, సంతోషించాల్సింది పోయి అలా విచారిస్తారేమిటి? అంది దాక్షాయిని. ఏం లేదు, ఈ పిల్ల ముఖం చూస్తే దివ్య తేజస్సుతో ఉంది. మనసు నిర్మలంగా ఉంటే తప్ప ముఖంలో ఆ వెలుగు ఉండదు. పైగా పెద్ద తెలివైందిలా లేదు. మనవాడు చూస్తే సకల గుణాభిరాముడు. తాగి తందనలాడుతున్నాడు. పైగా ఈ మధ్య పేకాటు కూడా మొదలుపెట్టాడు. ఈ అమ్మాయికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతామేమోనని బాధగా ఉందే. బాగుంది మీ వరస. పెళ్ళైతే అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. ఏదో పిల్లలు పెళ్ళవక ముందు బాధ్యతలు లేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. అంత మాత్రాన పెళ్లి చేయకుండా వదిలేస్తామా? అయినా మీకు తెలుసుగా, మా అన్నయ్య కొడుకు కూడా పెళ్ళవక ముందు మనవాడులాగే ఉండేవాడు. పెళ్ళైన తర్వాత వాడి రోగం కుదిరింది. భార్య చెప్పు చేతుల్లో కుక్కిన పేర్లా పడుంటున్నాడు అంది దాక్షాయిని. మంచిదే. మేనత్త మేనమామల పిల్లలకి మంచిగా మారడం విషయంలో కూడా సమానమైన పోలికలొస్తే అంతకంటే అదృష్టమా? భోజనాలైన తర్వాత నిద్రపోదామనుకున్న ధర్మారావుకి నిద్ర పట్టలేదు. ఇతనిది చాలా సున్నితమైన మనసు. పైగా పేరుకు తగినట్లు ధర్మచింతన కలవాడు. ఎవరికైనా అన్యాయం చేస్తే అది ఏదో రూపంలో వచ్చి బాధ పెడుతుందన్న నమ్మిక కలవాడు. అందుకనే పెళ్లైన తర్వాత కూడా తన కొడుకు ఈ వ్యసనాలు మానకపోతే వచ్చే కోడల కష్టాలు కోర్చుకోలేక ఏ ఆత్మహత్యైనా చేసుకుంటే తన కుటుంబం పరువు పోతుందని భయం. పైగా ఈ ఉసిరి తగిలి తన పెళ్లవలసిన కూతురికి ఏదైనా ఘాతకం జరుగుతుందేమోనని జంకు. ధర్మారావు మదనపడుతున్నాడన్న సంగతి కనిపెట్టిన దాక్షాయిని, ఏమిటి ఆలోచిస్తున్నారు? మన వాడికి పెళ్లి చేయడం మన బాధ్యత. అసలు ఆ మాటకొస్తే పెళ్లిళ్ళు దైవ నిర్ణయం ప్రకారం జరుగుతాయి. మన వాడు మారితే మంచిదే, లేకపోతే ఆ పిల్ల తన కర్మను బట్టి అనుభవిస్తుంది. ఇవన్నీ దైవ నిర్ణయాలు అనుకోవాలి. అంతేకాని ప్రతిదానికి ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతుంది అంది. చాలా బాగుంది. ఏం చదువుకోకపోయినా ఎప్పటికి ఏం చెబితే సరిపోతుందో అలా చెప్పడం నీకు బాగా తెలిసిన విద్య. మన పెళ్లి చూపుల్లో సమయానికి తగు మాటలాడి అన్న పాట నువ్వు పాడినప్పుడైనా నీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను. మన పెళ్లి చూపుల గోలెందుకండి? ఆ అబ్బాయి పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. అది కాదు దాక్షాయిని, నేనొక్క మాట అడుగుతాను, ఆవేశపడకుండా చెప్పు. మనకి ఒక ఆడపిల్ల ఉంది కదా, దానికి ఏదైనా చెడ్డ సంబంధం వస్తే మనం బాధపడతాం కదా. సాటి ఆడదానిగా ఇంకో ఆడపిల్ల మన అమ్మాయి లాంటిదేనన్న ఆలోచన నీకెందుకు కలగదు? మహాప్రభో, మీరు న్యాయశాస్త్రం చదువుకున్నారని, న్యాయశాస్త్ర నిపుణులని, మీ నరాల్లోని ప్రవహించేది రక్తం కాదని, న్యాయశాస్త్రామృతమని నాకు తెలుసు. నన్ను వేధించుక నిద్రపోండి. వాడికి అసలు కళ్యాణయోగం లేకనే మనకు పుట్టాడేమో అనిపిస్తోంది అంటూ నిప్పులు చెరిగిద్ది ఆ వేసవి రాత్రిలో దాక్షాయిని. ధర్మారావు తన ధర్మపత్ని చెప్పినట్లే చేయడానికి నిశ్చయించుకున్నాడు.
కాకినాడ నుంచి పిల్ల తండ్రి మేనమామ ధర్మారావుని పిల్లని చూసుకోవడానికి రమ్మని చెప్పడానికి వైజాగ్ స్వయంగా వచ్చారు. వాళ్ళు వచ్చే ముందు దాక్షాయణి ధర్మారావుకి కొన్ని ముఖ్యమైన విషయాలు, వాళ్ళు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ముఖ్యంగా దైవానికి సంబంధించిన విషయాలు ప్రస్తావన చెయ్యమని, దాని వలన మన కుటుంబానికి సదభిప్రాయం కలుగుతుందని, ఇక పిల్లాడి గురించి ప్రత్యేకంగా ఆరా తీయరని చెప్పింది. సహధర్మచారిని దాక్షాయణి చెప్పినట్లు వింటూ సహధర్మ భర్త అయ్యాడు ధర్మారావు. వాళ్ళు వచ్చేవేళకి పట్టుపంచి కట్టుకొని ప్రస్ఫుటంగా ఒక నామం తీర్చిదిద్దుకొని దేవుడి దగ్గర కూర్చున్నాడు. వాళ్ళు రాగానే దాక్షాయణి వాళ్ళకి కాఫీ ఇచ్చింది. ఆయన వచ్చేస్తారు, మీరు వచ్చేసరికి అనుష్ఠానం పూర్తి చేయాలని పెందరాలే పూజ మొదలుపెట్టారు అంది. అయ్యో, దానికేముందమ్మా, మీది ఒక ఇల్లు కాదు, ఒక దేవాలయంలా ఉంది అన్నారు వాళ్ళు. లోపల నుంచి వచ్చిన ధర్మారావు వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇచ్చాడు. అవి తీసుకొని చాలా ఆనందపడ్డారు వాళ్ళు. జై దాక్షాయణి అని లోపలనుకొని ఇక మొదలు పెట్టాడు ధర్మారావు. మీకు ఈ నైవేద్యం పెట్టిన ప్రసాదం ఇచ్చాను కదా, అసలు ఆ నైవేద్యం దేవుడికి ఎందుకు పెట్టాలన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. తెలియదన్నానని ఏమైనా అనుకుంటున్నారా? చిత్తం లేదండి, నిజంగా మాకు కూడా తెలియదు. మాకు తెలియదని మీరేమీ అనుకోకండి అన్నారు వాళ్ళు. ఎదుటి వాళ్ళకి తెలియనప్పుడు చెప్పడం హాయి, వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు వేదాంతి. అసలు ఈ దస్తావేజుల్ని పక్కన పెడితే ఈ భూమంతా దేవుడిది. ఎవరి భూమైనా మనం కబులకు తీసుకుంటే పండించినందుకు గాను అతి తక్కువ భాగం తీసుకొని ఎక్కువ భాగం ఆ భూస్వామికి ఇస్తాం. అందుచేత పరమాత్ముడైన ఆ భూస్వామికి కొంచెమైనా నైవేద్యం పెట్టాలి అన్నాడు ధర్మారావు. సభాష్ ధర్మారావు అనుకుంది దాక్షాయిని. కాబోయే కన్యాదాత కళ్ళమ్మట తన్మయత్వం వలన నీళ్లు రాలాయి. పెళ్లి చూపులకు ఒక మంచి రోజు నిర్ణయించుకొని కాకినాడ వెళ్లి పిల్లని చూసి ఏ విషయం ఒక వారంలో తెలియపరుస్తాము అన్నారు. ఏదైనా పిల్లవాడి అవలక్షణాల గురించి వాళ్ళ చెవిన పడతాయేమోనన్న భయంతో 4 రోజుల వ్యవధిలోనే పిల్ల నచ్చిందని మిగిలిన విషయాలు మాట్లాడుకోవడానికి రమ్మని కబురు చేశారు. పిల్ల తల్లి సంబంధం ఖాయం చేసుకునేందుకు ముందే ఆ కుర్రాడు గురించి వాకబు చేస్తే మంచిదంది. నీ మొహం, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూస్తే నువ్వీ మాట అనవు అంటూ దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారో తెలుసా అని అడిగాడు పిల్ల తండ్రి. ఆవిడ తెలియదంది. నీకేం తెలుస్తుందిలే, నాకే తెలీదు అన్నాడు పిల్ల తండ్రి. ఆ మాటకొస్తే బావకేమిటి, నాకే తెలియదు అన్నాడు పిల్ల మేనమామ. తను బావగారి కంటే గొప్పవాడన్నట్లు. అంతకుముందు ధర్మారావు చెప్పినట్లు చెప్పాడు పిల్ల తండ్రి. చాలా గొప్ప విషయం, ఈ సంబంధం అయితే మనం అదృష్టవంతులమే అందే ఆవిడ. ఈ సంబంధమే ఖాయమైంది. ధర్మారావు దాక్షాయణి దంపతులకి కోడలొచ్చింది. కన్యాం కనక సంపన్నాం అనే పెళ్లి మంత్రాలు అర్థవంతమైనాయి. ధర్మారావు కొడుక్కి పెద్ద ఉద్యోగం వచ్చింది. హోదాతో పాటు ఖర్చులు పెరిగాయి. నిత్యం ఇంట్లోనే మద్యపానం చేస్తున్నాడు. ధర్మారావు కోడలు మాత్రం తన భర్త వ్యసనాల విషయం పుట్టింటి వారికి తెలియనివ్వలేదు. భర్త భోజనం మాత్రం తెల్లారకట్లు 4 గంటలకి చేసేవాడు. కోడలు పడే వ్యధ చూడలేక ఓసారి ధర్మారావు అన్నాడు, చూసావా దాక్షాయిని, కుర్రాడు పెళ్ళైతే మారతాడన్నావు, వీడి వ్యసనాలకి బానిస. చూస్తూ చూస్తూ ఇంకో ఆడపిల్ల జీవితం సర్వనాశనం చేశాం. రాత్రి తెల్లవార్లు వీడితో పాటు మేల్కొని తెల్లవారితే రోజు ఆఫీస్కి వెళ్లి ఉద్యోగం చేస్తూ ఆ పిల్ల నలిగిపోతోంది. ఈ ఉసురు మనకు తగులుతుందేమోనని భయంగా ఉంది నాకు. మీరు చెప్పేది నిజమేననిపిస్తోంది నాకు. వీడి పెళ్ళై 7 ఏడాది దాటిపోయింది. వీడి దురలవాట్లు మానుకోలేడు. వీడికి పెళ్లి అనవసరంగా చేశామనిపిస్తోంది నాకు కూడా అంది దాక్షాయిని. నీకు ఆలస్యంగా జ్ఞానోదయం అయింది అనుకున్నాడు ధర్మారావు. చాలా విధాలా చెప్పారు కొడుక్కి ఈ అలవాట్లు మానేయమని. అయినా వినలేదు ఆ నిశాచరుడు. కోడలు మాత్రం స్త్రీ సహజ సిద్ధమైన సహనం చూపుతోంది. కొన్నాళ్ల తర్వాత ధర్మారావు కూతురి పెళ్ళైంది. అల్లుడు కూడా యథాశక్తి మద్యపానం చేసేవాడే దొరికాడు. పైగా ఇతని కూతురికి కోడంటికం కూడా కలిగింది. కూతురు కూడా సుఖపట్టం లేదు. ఇటు ఒక ఆడపిల్లని కోడలుగా తెచ్చుకొని తెలిసి నరక కోపంలో పడేసినందుకేమో కూతురికి కూడా ఇంచుమించు అటువంటి సంబంధమే వచ్చింది. మరి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటే ఇదేనేమో అనుకుంటూ ధర్మారావు భారంగా నిట్టూర్చాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.